ఏందమ్మా కవిత గారు 10 ఏళ్ళేమో టీఆర్ఎస్ లో ఉండారు, బీఆర్ఎస్ లో ఉండారు. ఇప్పుడు బయటకు వచ్చి పార్టీ ఫండ్ 1400 కోట్లు ఉంది, జనానికి అమరవీరులకు ఒక్కొక్క కోటి అన్న ఇవ్వచ్చు అని విమర్శలు చేస్తుంది. ఏంది ఎంతమంది కరెక్ట్ అంటారు ఏందంటారు? తెలంగాణ బిడ్డకు ఒక మాట చెప్పాలా? తెలంగాణ మాట ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 10 ఏండ్ల బట్టి ఆమె ఉన్నది కదా, మరి ఇదే మాట అప్పుడు చెప్పొచ్చు కదా. అంటే ఇప్పుడు వాళ్ళకు పడక బయటికి కక్కుతానవా? అదేందో నీకు నిజంగానే ప్రజల మీద ప్రేమ అన్నీ ఉంటే తలొక కోటి ఇవ్వని అప్పుడే చెప్పినట్టుంటే వాళ్ళ నాయనకు మీకు హైకెక్త మంచిగా ఉన్నారు కదా మీరిద్దరు, అప్పుడే చెప్తే అయిపోతుంది. మా నాయన కాడ ఇన్ని కోట్లు ఉన్నాయి, ఈయన ఆయన మరి మనకే మంచి పేరు వస్తుంది కదా, ఇంకా ప్రజలు మనకయ్యే ఉంటారు కదా అని మరి అప్పుడెందుకు చెప్పలేదు? అంటే ఇప్పుడు మీకు పడకుండా బయటకు వచ్చి ఇంతుంది మా నాయన కాడ అంతుంది అంటే మరి నీ కాడ ఎంతుంది? నువ్వు కూడా సంపాదించుకున్నావుగా. నేను ఆయన పేరు చెప్పి ఇప్పుడు చెట్టు నమ్ముకొని కాయలు ఎన్నో సంపాదించుకున్నావు, అది ఎవరిని విమర్శించటం లేదు. కానీ ఒకటే నేను అనేది, తల్లి పాలు తాగి తండ్రి గుండెల్లో తన్నొద్దు. ఒక్క మాట చెప్పాలంటే అవునా కాదా? ఎందుకంటే రేపు మీరు మీ నాయన ఏదన్నా ఎవరేదైనా ఒకటే గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఒకటి కాకుంటుంటారా? ఇవాళ నీ నాయన గురించి నీ అన్న గురించి నువ్వు బయట ఇన్ని కోట్లు ఉన్నాయి అన్ని కోట్లు ఉన్నావు అంటే ఇదే మాట మరి అంతకుముందు చెప్తా నిన్ను ప్రజలు మెచ్చుకుంటోలే కదా. ఇప్పుడు చెప్పినావు ఎవరు మెచ్చుకుంటారు నేను? అంటే ఇలా చెప్తా అంటే నాకు బాగా ప్రజలు నాకే వంగుతారనా, నాకు ఓట్లేస్తారనా, నన్ను ముఖ్యమంత్రిని చేయాలని నీ ఆలోచనలా? నువ్వు ముఖ్యమంత్రి కావాలంటే ఇంకా చాలా అనుభవాలు చాలా ఉండాలి. నేను ఆయన కాడ నేర్చుకున్నాయి, అది మాత్రం మర్చిపోకు నువ్వు. ఎందుకంటే తల్లి పాలు తాగి తల్లి గుండెలనే దానినావు. ఎందుకంటే ఆయన పెద్ద తలకాయ కదా ఒక మాట చెప్పాలంటే. ఎందుకంటే ఆయన కాడ నేర్చుకున్న ఇదే కదా, ఈమె సొంతంగా నేర్చుకొని బయటకు వచ్చి ఏదో మీకు పడక మరి ఇన్ని సంవత్సరాలు బట్టి చెప్తే బాగుంటుంది. ఆ కోట్లు ఏందో ఈమె తెచ్చి ఇవ్వనరాదు. మరి ఈమెకు కూడా హక్కు ఉందిగా ఇంటి బిడ్డగా. ఇప్పుడు కేసీఆర్ బిడ్డ అంటారు కదా, మీ భర్త పేరు కూడా అక్కడ నామం రావట్లేదు. అక్కడ కేసీఆర్ బిడ్డగానే తిరుగుతున్నావు, ఏదేదో చేస్తున్నావు. నేను ఇలాంటి పుకాళ్ళు ఎన్ని చేసినా నేను ఆయననే కానీ ఎవరినే కానీ హరీష్ రావునే నువ్వు ఏం చేయలేవని నువ్వు గుర్తుంచుకో. నువ్వు ఎప్పటికీ రాలేవు. ఎందుకు రాలేనంటే వయసులో నాకు అనుభవం. ఎందుకంటే ఏదో ఇలాంటి వాక్యాలు చెప్తుంటే ప్రజలు నాకే మాట్లాడతారేమో ఆశపడుతుంది. కానీ ఇంకేదన్నా చెప్పి నువ్వు ముందుకున్నాడు, ఇంకేమైనా ఆడక్కలకు మగక్కలకు నేను అమ్మలుగా అక్కలుగా ఇలా చేస్తా నాకు అవకాశం ఇవ్వని మాట్లాడుతుంటే అదొక బాగుంటుంది. కానీ ఇంట్లో ఇన్ని కోట్లు ఉన్నాయి అన్ని కోట్లు ఉన్నాయంటే నువ్వే నీ అన్నని నీ అయ్యని అడిగితే మరి ఏడున్నాయో ప్రజలకు చెప్పు, ఫలాని కాడున్నాయని. ఇన్ని సంవత్సరాలు బట్టి చెప్తే నిన్ను మెచ్చుకుంటారు. ఇప్పుడు పడనప్పుడు చెప్తావా? అంటే ఇన్ని సంవత్సరాలు బట్టి అటు ఉంటే మీరే పంచుకుంటారు కదా. ఉన్నాయో లేవో మనకు కరెక్ట్గా తెలియదు. నేను కాకపోతే అడుగుతున్నా అంతే. అంటే ఇప్పుడు పార్టీ ఫండ్ చెప్పింది, మరి ఈమె ఎంత సంపాదించిందో ఏందనేది ఈమె కూడా చెప్పాలని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అది నేనే అడుగుతున్నా. మరి ఈమె కూడా ఇన్ని 10 ఏళ్ళు 12 ఏళ్ళు అంతకుముందు కూడా జాగ్రత్త ఏదేదో ఉన్నావు. మరి అసలు ఇప్పుడు పార్టీ పెట్టి చేస్తాను, ఆ డబ్బంతా ఎక్కడిది? అదొకటి ప్రజలు గమనిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఆ డబ్బంతా ఎక్కడిది? నువ్వు ఏ నుంచి తెచ్చినావు? నువ్వు నీ భర్త కాంచా ఎక్కడి నుంచి తెచ్చినావో అది కూడా నేను ఈ నుంచి ఇట్లా సంపాదించినని చెప్పు, ఒక మాట బాగుంటుంది. మరి అన్నీ నీ అయ్య కాంచా అన్నీ పక్కన మూట పెట్టుకొని ఇలా నిలబడి చేస్తాను అంటే డబ్బులు లేనిది ఎవరు చేయరు కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు పోయి చేస్తామా? మరి నీ అయ్య కాంచి అంత మూట సంపాదించుకున్నావు, నువ్వు కూడా సంపాదించుకున్నావుగా. అది ఏదైనా ప్రజల సొమ్ము, ఇది నేను పక్కా చెప్తున్నా, ఇది ప్రజల సొమ్ము. కాకపోతే అందరూ ఏమంటారంటే కేసీఆర్ గారు తిన్నా కానీ ₹1 మాకు పెట్టిండు కదా అని ప్రజల నోళ్ళల్లో ఉంది. న్యాయం అయినా అన్యాయం అయినా ఏదైనా ప్రజలకు తెలుసు. కానీ ఈమె చెప్తేనేనా మనసు ఉన్నది. ఒకవేళ గెలితే ప్రజలకు ఇస్తాడో ఏం చేస్తాడో. ఇలా నువ్వు దక్కినావు కదా, నువ్వు మరి నీ కాడ ఎంత ఉందో నువ్వు కూడా బయట తీసి ప్రజలకి రైతులకి మెయిన్ మైండ్లో పెట్టుకునేది ఎవరిని? రైతులే కదా. రైతులు చేయబట్టే మనకి బుక్క లోనకు పోతుంది. అదొకటి ప్రజలు గమనించాలి. ఓటు వేసినా వేయకున్నా ఎవరైతే మాకు బాగుంటుంది, ఎవరైతే మాకు ఈ పల్లెటూరే కానీ ప్రతి ఒక్కళ్ళకు మంచి జరుగుతుంది అన్నదే ఒక్కటే మైండ్లో పెట్టుకొని ప్రజలు, అప్పటోళ్ళు చదువుకోలేదు కదా, ఇప్పుడు అందరూ చదువుకున్న బిడ్డలే, ఆలోచించి ఓటు వేయాలా, ముందు అడిగేయాలా. ఇలా కవితమ్మ చెప్పిందని పొంగిపోయి మనం కేసీఆర్ని ఎవరినైనా విమర్శించొద్దు. నిజాలు బయటకు వస్తూనే ఉంటాయి. మరి ఈమె డబ్బు కూడా బయటికి తీయమనండి. ఆ డబ్బు ఈ డబ్బు కేసీఆర్ గారే ఇవ్వమని అడిగితే ప్రజలకు ఇస్తారు కదా, ప్రజల సొమ్మే కదా, ఇస్తాడు, ఏదో సాయం చేస్తాడు. మరి ముందు నువ్వు తీసినాక వాళ్ళని అడుగుతాయి, నువ్వు సంపాదించింది కూడా ఉంది,
అంటే కవితమ్మ అంటే ఎవరన్నా అన్నా కానీ అరే ఈ దేశానికి కేసీఆర్ గారి బిడ్డ కదా అట్లా ఎందుకు అంటామని అంటాం. ఎందుకంటే ఆడపిల్ల కదా ఎంతైనా. అందు గురించి ఆడపిల్ల లాగానే ఉండాలి. పులిలాగా బతకొచ్చు కానీ ఏంటి ఏమి అనాలా ఏమనొద్దని కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు తల్లిదండ్రిది మొత్తం మా అయ్య ఈ కోడి కూర తిన్నాడు, మా అయ్య ఇది మందు తాగుతాడు, మా అయ్య ఇదని అనకూడదు కదా. ఆలోచించి అంతకుముందే చెప్తే బాగుండేది. ఇప్పుడు చెప్పినావు కాబట్టి నువ్వు కూడా దొంగవే.